హలో గైస్, మనకి రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మనకి రేపు సిడ్నీ వేదికగా 5th టెస్ట్ అయితే జరగబోతోంది. అయితే మరి ఈ టెస్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇండియన్ టీంకి. ఎందుకంటే అటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సమ్మన్ చేయాలన్నా, దాని తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలన్నా కానీ ఈ మ్యాచ్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డ్రా చేసుకున్నా లేదు అంటే ఈ మ్యాచ్ ఓడిపోయినా సరే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి అయితే మనం తప్పుకోవాల్సిందే. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి రేపు జరగబోయే మ్యాచ్కి కొన్ని చేంజెస్ అయితే చేయబోతున్నారు. సో మరి మన ఇండియా టీంలో ఏం చేంజెస్ జరగబోతున్నాయి, దాని తర్వాత ఆస్ట్రేలియాలో ఏం చేంజెస్ జరగబోతున్నాయి అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మన ఇండియా టీంలో వచ్చేసరికి మొత్తం 2 చేంజెస్ అయితే చేయబోతున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి రోహిత్ శర్మ ప్లేస్లో మనకి శుభ్మన్ గిల్ అయితే రాబోతున్నాడు అని చెప్పేసి మనకి కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అందింది. అయితే ఇది ఇంకా అఫీషియల్గా అయితే ఏమి అనౌన్స్ చేయలేదు. సో కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో దాని తర్వాత మరి సెకండ్ చేంజ్ వచ్చేసరికి మనకి ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో అయితే మరి ప్రసిద్ధ్ కృష్ణ లోపలికి వస్తే మరి బయటికి వెళ్ళేది ఎవరు అనేది ఇక్కడ డౌట్. సో అయితే మరి ప్రసిద్ధ్ కృష్ణ కనుక లోపలికి ఎంట్రీ ఇస్తే మనకి వచ్చేసరికి ఆకాశ్దీప్ ఈ మ్యాచ్ నుంచి రూల్డ్ అవుట్ అవుతున్నాడు అని చెప్పేసి మనకి మార్నింగ్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దీన్ని బట్టి మరి ఆకాశ్దీప్ ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణ అయితే రేపు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే మరి దాని తర్వాత మరి ఆస్ట్రేలియా టీంలో చూసుకున్నట్టయితే ఒక చేంజ్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. సో దాంట్లో వచ్చేసరికి వాళ్ళకెళ్ళే మిచెల్ మార్ష్. సో మిచెల్ మార్ష్ చూసుకున్నట్టయితే చాలా మ్యాచ్ల నుంచి అసలు ఈ సిరీస్లో ఒక 50 కూడా కొట్టలేదు అనుకోండి. సో అందుకని చెప్పేసి తన పక్కన పెట్టి వెబ్స్టర్ని అయితే తీసుకురాబోతున్నారు. సో అతను చూసుకున్నట్టయితే మరి ఇటువైపు బోత్ స్పిన్ వేయగలుగుతాడు, దాని తర్వాత పేస్ బౌలింగ్ కూడా వేయగలుగుతాడు. సో అయితే మరి కంప్లీట్గా ఆల్రౌండ్ షో అయితే చూపించగలుగుతాడు కాబట్టి సో ఎలాగైతే మనకి లాస్ట్ మ్యాచ్లో లబుషేన్ మనకి టీ బ్రేక్ ముందు చూసుకున్నట్టయితే తన చేత ప్యాట్ కమిన్స్ పేస్ బౌలింగ్ కూడా వేయించాడు. సో అదే కైండ్ ఆఫ్ బౌలర్. సో అటువైపు లబుషేన్ బోత్ స్పిన్ వేయగలుగుతాడు, దాని తర్వాత పేస్ బౌలింగ్ కూడా వేయగలుగుతాడు. సో అదే కైండ్ ఆఫ్ బౌలర్ ఇక్కడ వెబ్స్టర్. సో ఈ చేంజ్ అయితే రేపు జరగబోతోంది. సో అయితే ఏదేమైనా సరే రేపు మ్యాచ్లో మాత్రం మరి మనకి రోహిత్ శర్మ బయటికి వెళ్ళిపోతే మరి శుభ్మన్ గిల్ వస్తున్నాడు కాబట్టి మరి కెప్టెన్సీ ఎవరు చేస్తారు అనేది ఇక్కడ మ్యాటర్. సో అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు కెప్టెన్గా వచ్చేసరికి మనకి బుమ్రా అయితే రేపు కెప్టెన్గా ఉండబోతున్నాడు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అయితే మరి అదే పక్కన పెడితే మరి ఇక్కడ రోహిత్ శర్మని అతనే తప్పుకున్నాడా, లేదు అంటే మరి రోహిత్ శర్మని తప్పించి మరి బుమ్రాని పెడుతున్నారా అంటే రోహిత్ శర్మ స్వయంగా తనే చెప్పాడంట. సో ఇటువైపు కోచ్ని అలాగే అటువైపు మరి సెలెక్టర్స్ని అందరిని కూడా ఒప్పించి మరి సో నేను ఈ టెస్ట్కి అయితే మరి నాకు విశ్రాంతి కావాలి అని చెప్పేసి తను రెస్ట్ కావాలని చెప్పేసి తనంతటికి తనే ఈ టెస్ట్ నుంచి పక్కకు తొలిగాడు అని చెప్పేసి అయితే మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందింది. సో అయితే మరి రేపు మ్యాచ్ వచ్చేసరికి ఖచ్చితంగా మనకి గెలవాల్సిన మ్యాచ్. సో మరి చూద్దాం ఏం చేస్తారు అనేది. ఒకవేళ కనుక ఓడిపోయారంటే బీజేటీ పోయిద్ది, అలాగే అటువైపు వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి కూడా మన వాళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో మరి ఏం చేస్తారో అని చూద్దాం.